థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్లాట్ఫామ్ పై విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్ల ప్రతి వారం ఈ జోనర్ కి సంబంధించి కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. అలా ఈ వారం ఆహా తెరపైకి వచ్చిన సినిమాగా ది హంటర్ చాప్టర్ 1 కనిపిస్తోంది. తమిళంలో రణం అరం తవరిల పేరుతో రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 13న థియేటర్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికొస్తే అది ఒక నగరం. కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటారు. అందుకు కారణం కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న వరుస హత్యలు. కాలిపోయిన శవాల తాలూకు కాళ్లు, చేతులు, మొండెం, తల వేరువేరుగా అట్టెపెట్టెల్లో పెట్టేసి హంతకుడు ఆయా ప్రదేశాల్లో పడేస్తూ ఉంటాడు. అవయవాలతో పాటే ఒక మాస్క్ కూడా హంతకులు పంపిస్తూ ఉంటాడు. శివ అంటే వైభవ్ ఊహించి బొమ్మలు గీయడంలో మంచి టాలెంట్ ఉన్న యువకుడు. ఒంటరిగా విషాదంలో అతను జీవిస్తూ ఉంటాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాల పూర్వ ముఖాలు ఎలా ఉంటాయి అనేది గీస్తూ పోలీసులకు ఎంతో సహకరిస్తూ ఉంటాడు. క్రైమ్ సీన్ రాయడంలోనూ మంచి పేరు సంపాదించుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి విషయంలో ఆయన సూచన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. వరుస హత్యలకి సంబంధించి కేసును పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్ ఒక రాత్రి వేళ శివకి కాల్ చేస్తారు. ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్తారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోతాడు. ఆయన స్థానంలోకి లేడీ పోలీస్ ఆఫీసర్ ఇందూజా అంటే తాన్యా హోప్ వస్తుంది. ఆమె కూడా శివ సహాయంతో తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. హంతకులు ఎవరు, ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, శివ గతమేంటి, హత్యల వెనుకున్న ప్రధాన కారణమేంటి అనేది మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే ఒక మిస్టరీ థ్రిల్లర్. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని శవాలు, వాటి తాలూకా అవశేషాలు బయటపడుతూ ఉంటాయి. చనిపోయింది ఎవరు అని తెలుసుకోవడమే పోలీస్ డిపార్ట్మెంట్ కి పెద్ద పజిల్. అయితే హంతకుడు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది కనుక్కోవడం టాస్క్. దర్శకుడు ఈ రెండు వైపుల నుంచి కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించుకుంటూ వెళ్తారు. ఇక కేసుల విషయంలో పోలీసులకు ఎంతో సపోర్ట్ గా నిలిచే శివ జీవితంలో జరిగిన విషాదమేంటి, హత్యలకి దారితీసిన పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా ప్రేక్షకుల బుర్రలో రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంబంధించి ఆధారాలు తెరపై దొరక్క ప్రతి ప్రేక్షకుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మారిపోతారు. పరిమితమైన పాత్రను అవసరమైనప్పుడు మాత్రమే తెరపైకి తీసుకువస్తూ ఆడియన్స్ ఎక్కడా జారిపోకుండా కూర్చోబెట్టడానికి దర్శకుడు తన వంతు ప్రయత్నం చేస్తారు. చివరి 45 నిమిషాలు ఒక ఫ్లాష్ బ్యాక్ తో కూడిన కథ స్టార్ట్ అవుతుంది. వరుస హత్యలకి కారణమైన కథ ఇదే. ఈ ట్రాక్ ని కూడా దర్శకుడు ఆసక్తికరంగా రాశారు. అయితే ఒక ఊహించని మలుపు తీసుకుని మన మధ్యలోకి మనకు తెలియని కోణంలో జరుగుతున్న ఒక నేర ప్రపంచాన్ని చూపిస్తోంది, ఆలోచింపజేస్తుంది. అయితే చిన్న సినిమానే అయినా కొత్త పాయింట్ ని టచ్ చేసిన విధానం ఈ జోనర్ ని ఇష్టపడే వారికి బాగా నచ్చుతోంది. ఇక పనితీరు విషయానికొస్తే కథ, స్క్రీన్ ప్లే ను దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. ఆయా పాత్రల్ని సహజత్వ దిశగా నడిపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక వైభవ్, తాన్యా హోప్, నందిత శ్వేత నటన అయితే హైలైట్. ఆ పాత్రలో ఎక్కడ తమ పరిధిని దాటకుండా నటించేశారు. ఫైనల్ గా చెప్పాలంటే హంతకులు, హత్యలు, అందుకు దారి తీసిన సిచ్యువేషన్స్, పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్, ఇలా కథను అన్ని వైపుల నుంచి అల్లుకుంటూ వచ్చిన తీరు ఆడియన్స్ ని కూర్చోబెడుతోంది. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినప్పటికీ ఈ ట్రీట్మెంట్ అయితే నిరాశపరచదు. ఈ మాత్రం బడ్జెట్ లో బెటర్ అవుట్పుట్ వచ్చిందంటే ఈ కంటెంట్ అయితే చాలా బాగుంది.